హాయ్ అండి, నేను మీ వర్ష అండి. ఈరోజైతే వంకాయ కూరతోని మేము ముందుకు వచ్చిన. వంకాయ కూర అంటే అందరికి తెలుసు, గుత్తి వంకాయ ఎట్లా అనుకుంటూ ఏంటిది అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్తోనే వండుతారు. నేను మాత్రం నాకు తెలిసిన ప్రాసెస్తోని మీకు వండి చూపెడతా. ఈరోజు కొంచెం ఓపికగా చూడండి, కూర మొత్తం వండే వరకు. కొంచెం చూసి కథం పక్కకు పడేయకండి. అయ్యో కొంచెం పల్లీలు ఏంపి కొంచెం మిక్స్ చేసుకున్నా, కొంచెం ఎక్కువ వేగిపోయినాయి అన్నమాట. ఏగిపోయి ఏగడం కూడా ఎక్కువ కాదు, మిక్సీ కొంచెం ఎక్కువ చేసిన, ఒక చుట్టు ఎక్కువ తిరిగింది, మెత్తగా అయిపోయింది. కొంచెం బబ్బెరి బిబ్బెరిగానే పట్టుకోవాలి, మరి అంత మెత్తగా పట్టద్దు. మెత్తగా పడితే అంత ఇట్లా మొత్తం ముద్దలు ముద్దలు అవుతుంది. కూరలు వేసినప్పుడు కొంచెం కారపొడి ఒక 2 స్పూన్లు, అంటే మనకు సరిపడే అంత. నేనైతే ఒక ½ కేజీ వంకాయలు కట్ చేసిన. గరం మసాలా, ఇంకా కొంచెం దానికి సరిపడేంత మన రుచికి సరిపడేంత ఉప్పు. ఏమేమి వేసినా ఇప్పుడు అందులో పల్లి పొడి, కారపొడి, గరం మసాలా, ఉప్పు. ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవచ్చు, లేదంటే వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఆయిల్ అంటే ఇంకా ఫ్యాట్ అది ఇది అంటాం కాబట్టి కొంచెం ఎక్కువ తినద్దు కాబట్టి ఆ అల్లం పేస్ట్ కూడా వేసిన. ఇందులోనే అన్నీ వేసుకొని కలుపుకోవడం. ఓన్లీ ఒక్క పసుపు మాత్రమే పోపుకేయాలి. పసుపు, ఉల్లిగడ్డలు అవి ఒక ½ కేజీ వంకాయలు ఇగో ఇట్లా 4 ముక్కలుగా మంచిగా కోసుకోవాలి. మొత్తం తెగకుండా ఇట్లా గుత్తిలాగా ఉండాలి. ఇక మసాలాలన్నీ ఇందులో వేసి కలుపుతున్నాను చూడండి. నేనైతే కొంచెం వాటర్ వేసి కలుపుతున్నా. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళు అయితే తినచ్చు, ఏం కాదని అనుకుంటే కనుక, ఫ్యాట్ వచ్చినా ఏం కాదు అనుకుంటే తినచ్చు. మేము కొంచెం ఇక ఇట్లా డైట్ కాబట్టి వాటర్ వేసి కలిపిన. ఇట్లా మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ వంకాయలు తీసుకొని ఒక్కొక్కటి రింపాలి అందులో. ఇగో చూడండి, ఇట్లా రింపి మంచిగా ఇట్లా ఏళ్ళతో ఇట్లా అని ఇట్లా దగ్గరికి మూసేస్తే కథం అట్లా అయిపోయింది. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి కూడాను అన్నీ మంచిగా రింపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, వంకాయ అంత కూర లేదు, అల్లునంటే చుట్టం లేడు ఇంటికి అత్తే అని అంటారు చూసిన మన పెద్దలు. ఇట్లా రింపుకొని మంచిగా రింపుకున్న తర్వాత తింటే మస్తు టేస్టింగ్ ఉంటుందండి. చూడండి, సగం చూసి అక్కడ వేయకండి. చూసినాక నేను ఎట్లా వండినో సేమ్ అదే ప్రాసెస్లో మీరు వండుకొని ఒకసారి తిని నాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి. మీరు తిన్న తర్వాత ఇవన్నీ అయిపోయింది చూడండి. రింపుడు ఒక ½ కేజీ, కొంచెం మిగిలితే కూడా అందులో వేసేసుకోవచ్చు. అది పేస్ట్ కొంచెం మిగిలింది, వంకాయలలో పెట్టేటప్పుడు కొంచెం మిగిలింది, అది ఇందులో కూరలో వేసుకోవచ్చు ఉడికేటప్పుడు. అయిపోయింది. ఒక 3 మిర్చి కట్ చేసుకోవాలి, ½ కేజీ. ఎందుకంటే అంత మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం అన్ని ఇందులోనే రింపేసుకున్నాం కాబట్టి ఇక పొయ్యి మీద ఒకడు పెట్టిన. ఒక 2-3 పావుల నూనె, 2-3 పావులు ఏంది, ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు పోసుకోవచ్చు. నేనైతే అంత పోసిన. ఉల్లిగడ్డ పొడుగ్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు మనం ఇట్లా వక్కలుగా కోసినాం కాబట్టి పొడుగ్గా కట్ చేసుకోవాలి వంకాయలు కూడా. ఒక 3 మిర్చి అయితే కట్ చేసిన, 3 మిర్చి, 1 ఉల్లిగడ్డ కట్ చేసిన. ఒక 2 పావుల నూనె అయితే పోసిన మూకుట్ల. నూనె అయితే వేడవుతుంది. కొంచెం జీలకర్ర వేసేసిన అందులో. జీలకర్ర గోలేలోపు ఈ 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఇవేంది అంటే ఇవన్నీ చెప్తాను, మేము ఇవన్నీ కూరలో ఉల్లిగడ్డ వేసుకోమా, పచ్చిమిర్చి వేసుకోమా, అది కాదు. కూర అండరానులు కూడా అప్పుడప్పుడు ఆడపిల్లల అత్తగారిళ్ళ ఇళ్ళకి పోయిన వాళ్ళు కానీ, రూములల్లో మన ఎవరు స్టూడెంట్ పిల్లలు రూములలో ఉండి వంట చేసుకొని తినేవాళ్ళు కానీ, వాళ్ళకి తినాలని అనిపిస్తుంది ఇంట్లో తిన్న కూరలు. అది ఎట్లా వండుకోవాలో తెలియనప్పుడు ఏం చేస్తారు, వంకాయ కర్రీ ఎట్లా వండాలి, ఇది ఎట్లా వండాలి, గుత్తి వంకాయ ఎట్లా వండాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే యూట్యూబ్లో కొట్టుకొని చూస్తారు. చూసినప్పుడు వాళ్ళకు క్లారిటీగా అర్థం అవ్వడానికి ఇందులో ఏమేమి వేసినాం అనేది నేను చెప్తాను. అగో బిర్యానీ ఆకులు కూడా వేసేసిన, ఒక 2-3, ఒక 2 ఇలాచీలు కూడా వేసేసిన అందులో. కొంచెం చెక్క కూడా వేసేసిన అందులో. వేసుకుంటే మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది అన్నట్టు. నేనైతే ఇందులో ఒక వట్టి అన్నమే వండినా కానీ ఇంకా ఆలు బిర్యానీ, ఒక ఆలుగడ్డ కోసి ఆలు ముక్కలు వేసుకొని, కొంచెం క్యారెట్ ముక్కలు వేసుకొని ఆలు బిర్యానీ వేసుకొని గుత్తి వంకాయ కర్రీ తింటే మాత్రం మస్తు ఉంటుంది. అట్లా అది కూడా ఒకరోజు చేసి చూపెడతాను మీకు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇది చూడండి. ఇంకా వంకాయలు చూస్తా అంటే నేను నవనవలు ఆడిపోతుంది కదా. చూడండి, ఏ చికెన్ కన్నా మటన్ కన్నా మస్తు అనిపిస్తుంది తింటా అంటే. మీరు ఒకసారి తిని చూడండి, చేసేదాకా పూర్తిగా చూసి మంచిగా తిని నాకు నా వంకాయ కర్రీ ఎట్లున్నదో మీరు కామెంట్లలో మళ్ళీ నాకు చెప్పాలి. చెప్తే నేను మళ్ళీ ఇంకో రకంగా మీకు కొత్త వంటకాలు మీకు వండి నేను చూపిస్తాను. నాకు ఏమేమి వంటకాలు అయితే వస్తాయో స్పెషల్గా మీకు వండి నేను చూపెడతా. ఎందుకంటే చూడండి, మీరు ఏ రకంగా వండుతారు గుత్తి వంకాయ. నేనైతే ఇట్లా వండిన, పల్లి పొడి అది వేసి ఇట్లా రింపి వండిన. మీరు ఏ రకంగా వండుతారో మీరు కూడా నాకు చెప్పండి. మూత పెట్టేసుకోవాలి.
కొంచెం సేపు మూత పెట్టేసుకున్న తర్వాత ఉడుకుతుంది. కొంచెం ఇట్లా ఉడికిన తర్వాత రోస్ట్ అయింది చూడండి, మంచిగా రెడ్గా. ఇట్లా కూడా తినచ్చు. మనం అన్నంలో వాటర్ వేసుకోకుండా సూప్ లేకుండా ఇట్లా ఫ్రైగా తినాలంటే కూడా తినచ్చు ఇట్లా. ఇట్లా కాకపోతే కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, ఉడకదన్నమాట. అట్లా అనుకుంటే ఈ మూత కాకుండా కొంచెం వాటర్ పోసుకొని ఆవిరి పెట్టుకోవాలి. ఆవిరి పెట్టుకుంటే ఇంకా మంచిగా ఇట్లా మనం వాటర్ లేకుండా కూడా ఇట్లా గుత్తి వంకాయ ఇట్లా పెట్టుకొని తినచ్చు. వంకాయ నేనైతే కొంచెం సూప్ పోస్తాను. కొంచెం సూప్ పోసిన కొంచెం ఒక 20 నిమిషాలు ఉడికితే కనుక దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మాకు సూప్తో తినడం ఇష్టం ఎక్కువ ఫ్రైల కన్నా. అందుకని నేను కొంచెం సూప్ వేసేసిన. మీరు కూడా అట్లా ఫ్రైగా తినచ్చు. సూప్ వేసుకోవాలనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు ఇది ఇందులో కొత్తిమీర చల్లుకొని దించుకొని తినడమే. ఇంకా వంకాయ కూర, గుత్తి వంకాయ కూర అయింది చూడండి. నార్మల్ వంకాయలు కూడా వండుకోవచ్చు. ఇట్లా మనం తెల్ల వంకాయలు ఉంటే చూసినా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నల్ల వంకాయల కోసం నేను ఒక 10 రోజుల నుండి చూస్తాను. మొన్న అంగడి రోజు మంగళవారం రోజు వెళ్ళి తీసుకొచ్చుకున్నా, సంతకి వెళ్ళి తీసుకొచ్చుకున్నా. గుత్తి వంకాయలు దొరకట్లేదు ఇప్పుడు, మార్కెట్ దూరం వెళ్ళిపోయింది సంది. పనివాడ పోయి తీసుకొచ్చిన మొన్న వంకాయ. చూడండి రెడీ, నా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. తిందాం రండి. ఇక తిన్న తర్వాత ఇందులో ఉప్పు కారం ఎక్కువైనాయా తక్కువైనాయా ఎట్లున్నాయి మీకు చెప్తా. చూడండి, గుత్తి వంకాయ కర్రీ కావాలనుకునే వాళ్ళు రండి. మీకు కూడా హాఫ్ కేజీ వండిన వంకాయలు అందరం కలిసి తిందాం. చూడండి ఇగో.